Hi This is guys, Sunita. and I'm Srinikit. Welcome Welcome to to Niksu Niksu Homes. Home. సో గాయస్ ఫైనలీ మేము మా హోమ్ టూర్ తీస్తున్నాం ఇవాళ. After a very long time. యా చాలా రోజుల నుంచి తీద్దాం అనుకుంటున్నాం. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇన్ అవర్ ఛానల్. అంటే మా రిలేటివ్స్లోనే చాలా మంది అడిగారు రికార్డ్ చేయమని. బట్ కాకపోతే డిలే చేస్తూ and we waited for our 1K subscribers. యా 1K సబ్స్క్రైబర్కి చేద్దామని మేము ప్రామిస్ చేసాం. సో వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ మెయిన్లీ ఇది రెంటెడ్ హౌస్ కదా, సో వి థాట్ వై టు షో టు పీపుల్ మా ఓన్ హౌస్ అప్పుడు చేద్దాం అట్లా అనిపించింది. బట్ స్టిల్ మా మెమొరీస్కి ఉంటుంది అండ్ మీకు కూడా బాగుంటుంది మా సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోవడం మా హోమ్ టూర్ అని చెప్పి Exactly. వి థాట్ ఆఫ్ రికార్డింగ్ ఇట్ టుడే. Yeah. And just home tour కాకుండా సో we thought of making it little different. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ like we thought of we will categorize it like based on 3 things: need, want and luxury. So need అంటే which is must, అది లేకపోతే చాలా కష్టం. సో నీడ్ అంటే ఇట్స్ మ్యాండేటరీ, సో వితౌట్ దట్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ ఎస్ టు మేనేజ్. సో అది. అండ్ వాంట్ అంటే లేకపోయినా పర్లేదు, వీ కెన్ అడ్జస్ట్, బట్ ఉంటే బాగుంటుంది అని. అండ్ లగ్జరీ అంటే యాస్థెటికల్గా ఇల్లు చూడడానికి హోమ్ డెకోర్, సో అలాంటివన్నీ. సో వీఆర్ కేటగరైజ్ ఇట్ టు లగ్జరీ. సో ఇది నిఖిత్ ప్లానే, అండ్ సో దట్ మేము కూడా ఓవర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే మేము క్యాప్చర్ చేయొచ్చు మా ఇంట్లో అని చెప్పి ఇలా చేద్దాం అన్నాడు. సో మేము కూడా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి వీఆర్ ఇంక్లూడింగ్ దట్. లెట్స్ గో. యా గైస్, సో ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద డోర్ ఇక్కడ ఒక స్పేస్ ఉందన్నమాట. అండ్ ఈ హౌస్కి వచ్చినప్పుడు మేము ముందు అసలు ఏం లేదన్నమాట, అసలు బ్లాంక్ హౌస్, ఏం ఫర్నిచర్ అదంతా ఏం లేదు, ఈవెన్ కబోర్డ్స్ కూడా లేవు. యా, సో ఓవరాల్గా మేము ఏ పాయింట్లో ఏది పెడితే బాగుంటుందని చెప్పి మేము ప్లాన్ చేసేసి పెట్టుకున్నాం అనమాట. వీల్ షో దట్ బ్లాంక్ వీడియో ఆల్సో ఫస్ట్లోనే పెట్టేస్తాం. సో ఎంటర్ అవగానే ఇది 4 years స్పేస్ అనమాట. ఇక్కడ మేము షూ స్టాండ్ పెట్టుకున్నాము. దాని తర్వాత దీని మీద ప్లాన్స్ అవన్నీ అరేంజ్ చేసాం అనమాట. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. సో వెన్ ఇట్ కమ్స్ టు నీడ్, వాంట్, లగ్జరీ, సో ఇది అవర్ మెయిన్ నీడ్ అనమాట. మా షూస్కి ఇవన్నిటికి వీ నీడ్ ఏ షూ స్టాండ్. అండ్ సుంతాకున్న కలెక్షన్స్కి, తనకున్న చెప్పులన్నిటికీ షీ నీడ్స్ లిటిల్ మోర్ స్పేస్. సో అందుకోసమే చాలా కష్టపడి ఇంత కెపాసిటీ ఉన్నది ఆర్డర్ చేసాం అనమాట. సో దట్ ఈజ్ ఎ నీడ్. అండ్ వాంట్ వచ్చేసి ప్లాన్స్. సో అవి లేకపోయినా వీ కెన్ సర్వైవ్, బట్ స్టిల్ వీ వాంటెడ్ ఇట్. సో అవి వాంట్ కింద వస్తాయి. అండ్ మెయిన్లీ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్ గైస్, లైక్ లో మెయింటెనెన్స్. లైక్ హై మెయింటెనెన్స్ అయితే మేము మెయింటెనెన్స్ కష్టము, అండ్ వీ విల్ బి ట్రావెలింగ్ కాబట్టి మాకు అంత కుదరదు. అండ్ సో వెరీ లో మెయింటెనెన్స్ అన్నీ పెట్టేసాం అనమాట. అండ్ కమింగ్ టు లగ్జరీ, సో ఇలాంటివన్నీ ఇవి అండమాన్లో తీసుకున్నాను అనమాట. ఇది అండ్ చూడడానికి యాస్థెటిక్గా ఉండేవి. దిస్ ఆటో, దిస్ ఈస్ ఫ్రమ్ గోకర్ణ. అండ్ ఇది సమ్ ఆన్లైన్ ఆర్డర్. సో ఇలా జూట్ది. సో ఇలాంటివన్నీ లగ్జరీ కిందకి వస్తాయి అనమాట. దిస్ ఈజ్ అవర్ హాల్ సెక్షన్ ప్లస్ టీవీ యూనిట్. టీవీ యూనిట్ మేము అమెజాన్లో తీసుకున్నాం. ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇవ్వలేదు అనమాట. అండ్ టీవీ ఈజ్ చెప్పాలి, టీవీ ఇది నీడ్. యా, అండ్ ప్లాన్స్ ఇవన్నీ మేము డెకోర్ చేసాం అనమాట. సో విచ్ ఆర్ వాంట్ థింగ్స్. అండ్ కొన్ని యాస్థెటిక్గా ఈ ఎలిఫెంట్స్ ఇవి ఉన్నాయి కదా, సో ఇవి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఐ లైక్. సో ఇది ఇలా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఏ లగ్జరీ ఐటమ్. సో ఈ ఎలిఫెంట్స్ ఇవన్నీ అండ్ ఆ బుద్ధ ఇవన్నీ లగ్జరీ ఐటమ్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఇది వచ్చేసి మా ఫేవరెట్. ఎందుకంటే మా పెళ్ళిలో మేము వరమాల వేసుకుంటాం కదా, ఆ పెటల్స్ నుంచి చేయించాం అనమాట. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. అంటే వరమాల మెమరీ ఉంటుంది అండ్ మా మ్యారేజ్ ఫోటో కూడా ఉంది. అండ్ ఇట్స్ వాంట్ అండ్ లగ్జరీ, బట్ ఇట్స్ నీడ్ ఫర్ యూ. ఎస్, నీడ్ ఫర్ మీ. ఇట్స్ నీడ్ ఫర్ అస్. ప్లాంట్స్ ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ మేము ఐకెమ్ నుంచి తీసుకున్నాం. మా ఇద్దరి ఫ్యామిలీస్ పిక్చర్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కీర్తి మాకు పంపించింది. ఇవి తనే చేసింది, హ్యాండ్ మేడ్. సో ఇవి తన మెమరీస్ మా ఇంట్లో. If anybody want, you can check out her page, Art by Kirti Krishna. And next comes our photo favorite spot in the hall. Yeah.
ఎందుకంటే ఇది మా మోస్ట్ ఆఫ్ ది లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ మేము వెళ్ళిన ప్లేసెస్ వెడ్డింగ్ పిక్చర్స్ అన్నీ కలిపి ఇక్కడ పెట్టాం. అండ్ దీని మీద మేము సపరేట్ వీడియో కూడా చేసాం ఈ వాల్ ఎలా ప్రిపేర్ చేసామని. అండ్ దీస్ ఫ్రేమ్స్ ఆర్ ఫ్రమ్ ఐకియా. సో ఫ్రేమ్స్ ఆర్ ఫ్రమ్ ఐకియా అండ్ సమ్ ప్రింటింగ్స్ చేయించాం అనమాట. అండ్ ఇది యాక్చువల్గా సునీత ఐడియా. సో ఆన్లైన్లో చూసి ఇంట్రెస్టింగ్గా ఇలా ఉండాలని చెప్పి ప్లాన్ చేసింది అనమాట. అండ్ ఇట్ టర్న్ అవుట్ టు బి సచ్ గుడ్ అండ్ బికేమ్ అవర్ ఫేవరెట్ స్పాట్. ఇది సోఫాకి ఆపోజిట్లో ఈ ప్లేస్ ఉంటుంది. అండ్ దిస్ ప్లాంట్ కూడా మాకు చాలా ఫేవరెట్. ఈ ఇంట్లో మేము ఐ థింక్ అరౌండ్ లాస్ట్ 1 year అయింది ఈ హౌస్కి వచ్చి. ఫస్ట్ ఈ ప్లాంట్ తీసుకొచ్చాం. అప్పటి నుంచి ఇది చాలా మంచి, ఇంకా ఫ్లవర్స్ వస్తే ఇంకా బాగుంటుంది. అప్పటి నుంచి ఇలాగే మాకు మంచిగా యాస్థెటిక్స్ అలా బాగుంటుంది అనమాట ఇక్కడ. దిస్ వన్ ఆల్సో వీ టుక్ ఇట్ ఇన్ బాలి. ఇది మా చాలా ఫేవరెట్ హోమ్ డెకర్ ఎంటైర్ హోమ్లో. అండ్ అన్నోయింగ్లీ మేము అన్ని బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట. లైక్ అక్కడక్కడ కలెక్ట్ చేసినా కూడా ఎంటైర్ మా హాల్ అంతా బ్లూ థీమ్ అయిపోయింది. అండ్ ఇట్స్ లుకింగ్ గుడ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ కమ్స్ ఆర్ బాల్కనీ గైస్. ఇది మా హాల్ బాల్కనీ అనమాట. ఇది మాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే మేము మొత్తం ఇక్కడ ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నాం, మాకు నచ్చిన ప్లాంట్స్ అన్నీ. అండ్ మెయిన్లీ ఇక్కడ ఇది వచ్చేసి మేము బాలిలో తీసుకున్నాం. దీనికి సైడ్స్లో ఇలా మనీ ప్లాంట్ అంతా గ్రో చేయాలని ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ రోజెస్, సో మెనీ లైక్ అన్ని చాలా ప్లాంట్స్ ఉంటాయి ఇటు సైడ్ కూడా. సో గైస్ ఇక్కడ మేము మార్నింగ్ కాఫీ తాగడానికి కానీ లైక్ హాట్ వాటర్ అలాంటి టైంలో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. దిస్ ద మోస్ట్ ఫేవరెట్ స్పాట్ ఇన్ అవర్ హౌస్. నేను నీకు ఇక్కడ కూర్చొని చాలాసేపు చిల్ అవుతావు ఈవినింగ్. ఈ వ్యూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. లైక్ అన్ని సిటీలో ఉన్న పొల్యూషన్ అదంతా ఏం లేకుండా ఫుల్ ఆఫ్ గ్రీనరీ, పీస్ఫుల్. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేస్తే మంచిగా బర్డ్స్ సౌండ్ అన్నీ వినిపిస్తూ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ వీ హ్యావ్ ఇక్కడ తులసి చెట్టు కూడా నేను పూజ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఇది కూడా బాలిలో తీసుకున్నాం, ఈ బటర్ఫ్లై వన్. బాల్కనీకి వస్తే ఇక్కడ నీడ్ అయితే ప్లాంట్స్ పక్కా కావాలి మాకు. అండ్ వాంట్ వచ్చేసి ఇక్కడ చెట్టుకి ఇక్కడ పెట్టిన పాట్స్ కానీ ఇవన్నీ కొంచెం మేము ఎక్స్ట్రా యాసిటిక్గా ఉండాలని చెప్పి కొన్నాం. అండ్ లగ్జరీ వచ్చేసి ఇవే అనే చెప్పాలి. బాలి నుంచి కష్టపడి తీసుకొచ్చాం ఇది. అండ్ అక్కడ ఇందాక చూపించాను కదా డ్రీమ్ క్యాచర్ లాంటిది. దిస్ ఈజ్ అవర్ కిచెన్ గైస్. మోస్ట్ ఆఫ్ అవర్ కిచెన్ వీడియోస్ అన్ని ఇక్కడ నుంచి వస్తుంటాయి. అండ్ కిచెన్ టూర్ సపరేట్గా ఉంది, టపర్వేర్ కిచెన్ టూర్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇది దేవుడి గది అన్నమాట. సో యా, అండ్ దేవుడి గది పక్కనే ఫ్రిడ్జ్ ఉంది. అండ్ యా, సింపుల్ కిచెన్. ఎస్, ఇందులో అన్ని నీడే, మోస్ట్లీ అన్ని నీడే. కిచెన్ లో లగ్జరీ ఏముండదు. అండ్ దిస్ ఇస్ అవర్ ఫేవరెట్ స్పాట్. ఇంకొక ఫేవరెట్ స్పాట్ ఏంటంటే మాకు మా హౌస్ లో ఇది అనమాట. ఇక్కడ మేము వెళ్ళిన ట్రిప్స్ అన్నిటికీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇన్ ఫ్యూచర్ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఈ ఫ్రిడ్జ్ నిండా ఫిల్ అయిపోయి కవర్ అయ్యేలా అనమాట. అవుతుంది అది. ట్రై చేద్దాం, అవుతుంది అనుకుంటున్నాం. ట్రావెల్ చేయాలనుకుంటున్నాం. వెల్కమ్ టు అవర్ డైనింగ్ కమ్ వర్కింగ్ ఏరియా. నాకు ఇది వర్కింగ్ ఏరియా కూడా. సో ఇది డైనింగ్ టేబుల్. కిచెన్ కి ఆపోజిట్ లోనే డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ సింపుల్ ఏం ఉండదు, వర్క్ చేసుకుంటాం. ఎవరైనా వస్తే తినడానికి యూజ్ చేస్తాం, లేకపోతే మోస్ట్ ఆఫ్ ది టైం వర్కింగ్ చైర్ లానే యూజ్ చేస్తాం. సో నీడ్ అంటే టేబుల్ అండ్ చైర్, దట్ ఈస్ నీడెడ్. ఇది చాలా నీడెడ్. మధ్య నాకు నెక్ పెయిన్ ఉంది, సో వి బాట్ ఇట్. అవన్నిటికి వి డెఫినెట్లీ నీడెడ్. అండ్ వాంట్ అంటే దిస్ బాటిల్స్ అండ్ ఫ్యూ స్టఫ్ అవి అంతేగా, కోస్టర్స్ ఇవన్నీ వాంట్. అండ్ లగ్జరీ అంటే ఇలాంటి ఐటమ్స్. దిస్ వన్ వి గాట్ ఇట్ ఫ్రమ్ మీషో. యా, ఇది అండ్ ఫ్రూట్ కీపర్. సో ఇవన్నీ కైండ్ ఆఫ్ లగ్జరీ ఐటమ్స్. ఇట్ ఈస్ a 2 BHK apartment guys. One is for us and one is for guests. So let's see our bedrooms. So guys, this is one of our bedrooms. Yeah, this room also have balcony. Yes, ఇక్కడ మేము క్లాత్స్ డ్రైయింగ్ అలా యూస్ చేసుకుంటా ఉంటాం. నథింగ్ స్పెషల్. అండ్ విల్ మేక్ షూర్ వచ్చిన గెస్ట్కి అందరికి నీట్గా ఉండడానికి ట్రై చేస్తాం అనమాట. లేకపోతే వీల్ యూజ్ ఇట్ లైక్ యూటిలిటీ రూమ్. ఇప్పుడు జనరల్గా అయితే ఈ రూమ్ మేము ఫ్రాంక్ గా చెప్తున్నాం, అట్లన్నీ డమ్ చేస్తూ ఉంటాం ఎవరు లేకపోతే. గెస్ట్ వచ్చే ముందు మాత్రం నీట్ గా పెట్టేస్తాం అనమాట. ఇంకా లైక్ 5 స్టార్ సర్వీసెస్ లా పెడతాం అనమాట. ఇది మా పెళ్లిలో మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు, బిందు అండ్ ఫయాజ్. థ్యాంక్ యూ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. సో ఇది మా ఫేవరెట్ ఫోటో. ఇది గెస్ట్ రూమ్ లో పెట్టామన్నమాట. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ రూమ్ గైస్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అవర్ బెడ్రూమ్. అండ్ చాలా కాజీగా సింపుల్గా పెట్టుకున్నాం, చాలా పీస్ఫుల్గా పడుకోవడానికి ఇక్కడ.
అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ స్పాట్ ఇన్ ద హౌస్ గైస్, ఎందుకంటే ఇక్కడ నా మేకప్ నా థింగ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. దిస్ వన్ వీ గాట్ ఇట్ ఫ్రమ్ ఐక్యా. ఇక్కడ నేను రెడీ అవుతా ఉంటాను ఎప్పుడు. సో దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ స్పాట్. ఇంకో స్పాట్ ఇన్ అవర్ బెడ్రూమ్. సో ఇదేమో ఐకియా నుంచి తీసుకున్నాం అనమాట. ఆబ్వియస్లీ దిస్ విల్ బి లగ్జరీ. ఇది ప్లాంట్, ఇది వాంట్. సో ఇది ఒక చిన్న కార్నర్ ఇన్ ద బెడ్రూమ్. ఫోటో ఫ్రేమ్. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో ఫ్రేమ్, ఇది మేము అండమాన్లో దిగిన ఫోటో అండ్ వీ టుక్ దిస్ ఫ్రేమ్ ఇన్ అండమాన్. అండ్ నెక్స్ట్ ఇది ఉంది, ఇది కూడా కైండ్ ఆఫ్ లగ్జరీ. సో అండ్ ఇది వాట్ ఈస్ దిస్? ఇది డ్రీమ్ క్యాచర్. సో ఇది మేము వర్కాలలో తీసుకున్నాం కదా. యా, దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ లగ్జరీ బట్ వీ రియల్లీ లవ్. నాకైతే చాలా ఇష్టం. నెక్స్ట్ ఇది బాల్కనీ, సమ్ ప్రైవేట్ స్పేస్ ఉంటుంది ఇక్కడ. వేరే వాళ్ళు చూసే ఆప్షన్స్ కూడా ఏముండదు. సో ఇట్ విల్ బి కైండ్ ఆఫ్ ప్రైవేట్. సో ఇక్కడ మేము ఎప్పుడైనా కాఫీ ఇట్లా తాగాలంటే ఈవినింగ్, సో మేము ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో ఫైనలీ ఇది మా రూమ్ టూర్ గైస్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో ఈ హౌస్ అయితే మాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఐ థింక్ ఇట్స్ బీన్ 1.5 year వీ మూవ్డ్ ఇన్ హియర్. ఇమీడియట్గా ఆఫ్టర్ మ్యారేజ్ మాది ఫస్ట్ హౌస్ కదా. సో మేము ఎవ్రీ కార్నర్ ఇలా ఇద్దరం కలిపి డెకార్ చేసుకున్నాం. సో చాలా ఫేవరెట్ అనమాట ఈ హౌస్ అయితే మాకు. ప్రతిదీ మేము లైక్ ఇష్టపడి అన్ని కొనుక్కొని లైక్ వి సెటప్ అవర్ like starting family. Yeah. So every part that we did, every time like any ideas we took, it was very memorable for us. So మాకు ఇది మెమరీగా ఉంటుంది అనమాట. ఎన్ని హౌసెస్ మారినా మేబీ ఈ హౌస్ అయితే మాకు మోస్ట్ ఫేవరెట్ అవుతుంది అనుకుంటా. Definitely yes. And that's all guys. If you like this video, like, share, subscribe to our channel and support us. Keep supporting us. Bye bye. ఇది పోయింది, ఇప్పుడే పోయింది. సో వాంట్ అంటే ఏంటంటే లైక్ నీ సారీ మొత్తం కంటిన్యూ పనికొస్తుంది అన్నది. ఓకే.